హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు చూపించబోయేది దోసకాయ పప్పు. ఇది ఎంతో ఎమ్మీగా రుచిగా ఉంటుంది. కమ్మనైన ఈ పప్పు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు గ్లాసు, ఉప్పు, కారము, పచ్చిమిర్చి, దోసకాయ, కొత్తిమీర, టమాటా, పసుపు, చింతపండు, కరివేపాకు. కందిపప్పుని కడిగి శుభ్రంగా పెట్టుకొని దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు, కొద్దిగా చింతపండు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా కారం, సరిపడా కొద్దిగా కారం వేసుకొని కైపప్పులోకి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఉడికిన పప్పుని ఇలా చక్కగా మెదుపుకొని దానిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా చక్కగా తిప్పుకున్నాక తాలింపులో పప్పుని గుమ్మరించుకోవాలి. చక్కగా తాలింపు వేసి ఉడికాక స్టవ్ మీద తాలింపు వేసాక ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.